సౌత్ ఆఫ్రికా 27 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఐసీసీ టైటిల్ నిర్వేదనకు ముగింపు లభించింది. ఐసీసీ టోర్నీ అనగానే పరాజయం తప్ప టైటిల్ ఎరుగునటువంటి సౌత్ ఆఫ్రికా, దురదృష్టం తప్ప అదృష్టం ముఖం చూడనటువంటి సౌత్ ఆఫ్రికాకు ఓ రోజు వచ్చింది. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు తెరపడింది. బలమైనటువంటి ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో గెలవాలనేటటువంటి కసితో ఆడినటువంటి సఫారీ జట్టు ఎట్టకేలకు విజయం సాధించింది. ఎయిడెన్ మార్క్రమ్ సెంచరీతో పాటు కెప్టెన్ బౌమా, బెడింగ్హామ్ విలువైనటువంటి ఇన్నింగ్స్ తోటి సౌత్ ఆఫ్రికాకు చిరస్మరణమైనటువంటి విజయాన్ని అందించారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25లో సౌత్ ఆఫ్రికా విజేతగా నిలిచింది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా ఈరోజు ముగిసినటువంటి ఫైనల్లో సమిష్టిగా రాణించినటువంటి సౌత్ ఆఫ్రికా 5 వికెట్ల తేడాతోటి ఆస్ట్రేలియాను ఓడించింది. 2 వికెట్ల నష్టానికి 213 పరుగుల ఓవర్నెట్ స్కోర్ తోటి 4వ రోజు ఆటను ప్రారంభించినటువంటి సౌత్ ఆఫ్రికా 83.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసి గెలుపొందింది. 4వ రోజు ఆట ప్రారంభమైనటువంటి 3వ ఓవర్లోనే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బౌమా అవుట్ అయ్యాడు. కమిన్స్ వేసినటువంటి 59వ ఓవర్లో చివరి బంతికి షాట్ ఆడబోయినటువంటి బౌమా కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 134 బంతులు ఆడినటువంటి బౌమా 5 ఫోర్లతోటి 66 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో 3వ వికెట్కు మార్క్రమ్, బౌమా వీరిద్దరు కలిసి 250 బంతులను ఎదుర్కొని 147 పరుగుల కీలకమైనటువంటి భాగస్వామ్యాన్ని అందించారు. సో వీరి యొక్క భాగస్వామ్యమే సౌత్ ఆఫ్రికాకు విజయాన్ని సాధించి పెట్టిందని చెప్పాలి. ఇక బౌమా అవుట్ అయిన తర్వాత 5వ స్థానంలో ట్రిస్టన్ స్టబ్స్ బ్యాటింగ్కి వచ్చాడు. మార్క్రమ్, స్టబ్స్ వీరిద్దరు కలిసి నింపాదిగా తొందరపడకుండా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరు కలిసి 4వ వికెట్కు 24 పరుగులు జోడించిన తర్వాత స్టబ్స్ అవుట్ అయ్యాడు. 43 బంతులు ఆడినటువంటి స్టబ్స్ 8 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ వేసినటువంటి 71వ ఓవర్లో బౌల్డ్ అయ్యాడు. స్టబ్స్ అవుట్ అయిన తర్వాత 6వ స్థానంలో బెడింగ్హామ్ వచ్చాడు. మరోవైపు నిన్నటి ఫామ్ను కొనసాగించినటువంటి మార్క్రమ్ ఈరోజు కూడా చక్కటి ఆట తీరుతోటి అలరించాడు. దీంతో సౌత్ ఆఫ్రికా విజయానికి దగ్గరైంది. అయితే సౌత్ ఆఫ్రికా విజయానికి మరో 6 పరుగులు అవసరమైనటువంటి స్థితిలో మార్క్రమ్ అవుట్ అయ్యాడు. 207 బంతులు ఆడి 14 ఫోర్లతోటి 136 పరుగులు చేసినటువంటి మార్క్రమ్ హ్యాజిల్వుడ్ వేసినటువంటి 81వ ఓవర్లో ట్రావిస్ హెడ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో ఓపెనర్గా వచ్చినటువంటి మార్క్రమ్ చివరి దాకా నిలిచి అద్భుత బ్యాటింగ్ తోటి దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే చివర్లో దురదృష్టవశాత్తు మార్క్రమ్ అవుట్ అయినప్పటికీ బెడింగ్హామ్, వెరైన్ వీరిద్దరు కలిసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. సో బెడింగ్హామ్ 49 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 21 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా, వెరైన్ 13 బంతులు ఆడి 4 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో సౌత్ ఆఫ్రికా 83.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతోటి విజయం సాధించి టెస్ట్ ఛాంపియన్షిప్గా అవతరించింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీస్తే హ్యాజిల్వుడ్, కమిన్స్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. అప్పుడెప్పుడో 1998లో అంటే 27 సంవత్సరాల క్రితము ఐసీసీ నాకౌట్ ట్రోఫీ విజయం సాధించిన తర్వాత సౌత్ ఆఫ్రికా గెలిచినటువంటి మరో ఐసీసీ టైటిల్ ఇదే కావటం విశేషం. క్రికెట్ చరిత్రలోనే సౌత్ ఆఫ్రికాకు ఇది 2వ ఐసీసీ టైటిల్ మాత్రమే. ప్రతి టోర్నీలో అద్భుత ప్రదర్శనతోటి నాకౌట్కు చేరడం, కీలక మ్యాచ్లో తడబడి టోర్నీ నుంచి నిష్క్రమించడం సౌత్ ఆఫ్రికాకు అలవాటుగా మారింది. 1, 2 వన్డే ప్రపంచ కప్లో 7 సార్లు, T20 ప్రపంచ కప్లో 3 సార్లు, ఛాంపియన్స్ ట్రోఫీలో 4 సార్లు సౌత్ ఆఫ్రికా ఇలా కంగుదినది. T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో కూడా భారత చేతిలో సౌత్ ఆఫ్రికాకు నిరాశ ఎదురైంది. ఈసారి మాత్రం ఆ తప్పు చేయకుండా సఫారీ టీం టైటిల్ని ఒడిసిపెట్టుకుంది. తమపై ఉన్న చోకర్స్ అనేటటువంటి ముద్రను చెరిపేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టేటువంటి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 212 పరుగులకు ఆల్అవుట్ అయింది. సో ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో వెబ్స్టర్ 72 పరుగులతోటి టాప్ స్కోరర్గా నిలిస్తే సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 66 పరుగులు చేశాడు. ఇక కగిసో రబాడా 5 వికెట్లతోటి రాణించాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా తన తొలి ఇన్నింగ్స్లో కేవలం 138 పరుగులకు మాత్రమే ఆల్అవుట్ అయింది. బెడింగ్హామ్ 45 పరుగులు చేస్తే బౌమా 36 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ 6 వికెట్లతోటి రాణించాడు. ఆ తర్వాత 74 పరుగుల ఆధిక్యంతో తమ 2వ ఇన్నింగ్స్ను కొనసాగించినటువంటి ఆస్ట్రేలియా తమ 2వ ఇన్నింగ్స్లో 207 పరుగులకు ఆల్అవుట్ అయింది. మిచెల్ స్టార్క్ 58 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి టాప్ స్కోరర్గా ఉంటే అలెక్స్ క్యారీ 43 పరుగులు చేశాడు. ఇక రబాడా మరోసారి రాణించి 4 వికెట్లు తీశాడు. ఆ తర్వాత 282 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి సౌత్ ఆఫ్రికా 5 వికెట్లు కోల్పోయి 83.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మార్క్రమ్ అద్భుతమైనటువంటి ఆట తీరుతో 136 పరుగులు చేసి సెంచరీతో రాణించగా, కెప్టెన్ బౌమా 66 పరుగులు చేసి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి సౌత్ ఆఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీశాడు. సో మొత్తంగా తన అద్భుతమైనటువంటి సెంచరీతోటి 136 పరుగులు చేసి అద్భుతంగా రాణించినటువంటి మార్క్రమ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.